నిన్న ఒక 10వ తరగతి విద్యార్థి తన టీచర్ ని కొట్టిన విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. దాని గురించి మాట్లాడుకునే ముందు పిల్లలు టీచర్లు కొట్టారనో తిట్టారనో కంప్లైంట్ ఇవ్వగానే కొంతమంది ముందు వెనక ఆలోచించకుండా కెమెరాని మీడియాని తీసుకుని వెళ్లిపోయి టీచర్లను కొట్టడం, ఫర్నిచర్ విధ్వంసం చేయడం కూడా జరుగుతుంది. కొంతమంది మాత్రమే ఆలోచిస్తారు. మీరు ఆలోచించి మీ పిల్లలు నిజమే చెప్పారా లేదా అని చెప్పి, నాన్న నేను స్కూల్కి వస్తాను, ఒకవేళ నీదే తప్పని తెలిస్తే అక్కడే నీ తోలు తీస్తాను మీరు భయపెడితే వాడికి పిల్లల మీద, పేరెంట్స్ మీద, అలాగే తన టీచర్స్ మీద కూడా భయం, భక్తి, గౌరవం అనేది ఖచ్చితంగా ఉంటాయి. తన తోటి వారిని ఏమి అనకూడదు, తనకన్నా పెద్దవారిని గౌరవించాలి అనే విషయము వాడు చిన్నప్పటి నుంచే నేర్చుకుంటాడు. కానీ పనిష్మెంట్ అనేది లేదే. మా పిల్లోని ఏమైనా అంటే మేము వెళ్ళిపోతాం, మేము అస్సలు ఊరుకోం, మేము పువ్వుల్లో పెట్టి పెంచుతున్నాం, కాయల్లో పెట్టి సాగుతున్నాం అని చెప్పేసి పిల్లలకి లేనిపోని లీనియన్స్ ఇచ్చేసి ఆ పిల్లలు కూడా ఎవరికి గౌరవించకుండా ఇటువంటి సమాజాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది టీచర్లు కూడా ఖచ్చితంగా మారాలి. పిల్లల మీద కక్ష సాధింపు చర్యలు చేయడము, వారిని కార్నర్ చేయడము, లేనిపోని నిందలు వేయడము, వాళ్ళని అనవసరంగా మాటలనడం కూడా మానేయాలి. లేదంటే మీలాంటి వల్ల నిజంగా నిజాయితీగా పనిచేస్తున్నటువంటి టీచర్లకి, వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలనుకున్న టీచర్లకి చాలా చెడ్డ పేరు వస్తుంది. దయచేసి గుర్తు పెట్టుకోండి పేరెంట్స్. అతి గారాభం కుంపకు చేటు. మీ పిల్లల్ని మీరు హద్దులో పెంచుకోండి. మీకు గౌరవం ఇచ్చేలా చూడండి, వాళ్ళ టీచర్లను కూడా గౌరవించేలా చూడండి. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా వాళ్ళని తయారు చేద్దాం. థ్యాంక్ యూ.